వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా రంగాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో నారాయణ అనే సాధువు నివసిస్తున్నాడు. అతని భార్య పేరు తులసి. అతనికి 2 పిల్లలు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. అతనికి కొంచెం తోట పొలం ఉంది. అందులో పండింది మాత్రమే తెచ్చి పిల్లలకి పెట్టి కాలం గడుపుతున్నారు. ప్రతిరోజు నారాయణ తోటకు వెళ్ళడం, అక్కడ పండినవి తీసుకుని వస్తుంటే దారిలో కనపడిన అందరికీ, అడిగిన వారికి అడగని వారికి పంచిపెట్టుకుంటూ ఇంటికి వచ్చేసరికి చేతిలో పెద్దగా ఏమీ ఉండేవి కావు. ఒకరోజు తోటలో పండిన చెరుకు గడలు తీసుకొని వస్తుంటే దారిలో అందరికీ ఇస్తూ ఇంటికి వచ్చేసరికి ఒక్క చెరుకు గడ మిగులుతుంది. తులసి తన భర్త వస్తాడు, ఏదో ఒకటి తీసుకువస్తాడు, పిల్లలకి కడుపు నిండా పెట్టుకుందాం అని ఎదురు చూసేసరికి ఒక్క చెరుకు గడ కనపడడంతో బాధ కోపం పట్టలేక ఆ చెరుకు గడ తీసుకుని నారాయణుడు వైపు మీద చితకబాదింది. ఆ చెరుకు గడ 4 ముక్కలయ్యింది. అప్పుడు నారాయణుడు, చూసావా, ఈ చెరుకు గడ నాకు విరిచే బాధ తప్పించావు. ఇది 4 ముక్కలు చేయటం ఎంత కష్టం. నలుగురికి 4 ముక్కలు సమానంగా ఇరిగాయి. చాలా సంతోషం అని. నువ్వు సహనం కోల్పోయినా నాకు మంచే జరిగింది అని చిన్నగా నవ్వాడు. అతని భార్య తులసి ఎంత జరిగినా ఈ మనిషికి కొంచెం కూడా కోపం లేదు. కాస్తైనా కోపం వస్తే అందులో కొంచెం పౌరుషం వచ్చేది, అప్పుడైనా బాగుపడేవాళ్ళం అని ఏడుస్తూ కూర్చుంటుంది. నీతి: ఏది కూడా సహనం కోల్పోయే వరకు తెచ్చుకోకూడదు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.